ప్రజానాట్యముడి లక్ష్యం అంటే సూటిగా ఏం చెప్తారు? నా చిట్టి చేతులు చక్కని రాతలు నేర్వలేదయ్యో, నా సంకల మేడితో సాలిరు వాలులు దున్ని నానయ్యో, నన్ను గన్నా వాళ్లకు ఏడేండ్లప్పుడే దూరమయ్యాను, దొరగాది ఎట్లా కొట్టం కాడికి చేరువయ్యాను. బండెనక బండి గట్టి 16 బళ్ళు గట్టి, ఏ బండ్లో పోతావు కొడకో నైజాము సర్కరోడా, ఏ బండ్లో పోతావు కొడకో నైజాము సర్కరోడా. చుట్టుముట్టు సూర్యపేట నట నడుమ నల్లగొండ, నువ్వు ఉండేది హైదరాబాదు దాని పక్కన గోల్కొండ, గోల్కొండ కిలా కింద, గోల్కొండ కిలా కింద, గోల్కొండ కిలా కింద నీ గోరి కడతాం కొడుకో. మీరు రాసిన పాటల్లో మీకు బాగా నచ్చిన పాట? భూమి పోతుంది మన బువ్వ పోతుంది, పోరు చెయ్యకుంటే మన ప్రాణం పోతుంది, భూములన్నీ దోచుకున్న దొంగ ఎవరో తెలిసాక ఇంకా చూస్తావెందుకు ఎదురు తిరిగి కలబడక. జోలాలి పాడాలి, జోలాలి పాడాలి, పొలం నుంచి రమ్మని పాలిచ్చి పొమ్మని అమ్మను రమ్మని కాకితో కబురంపాను, నే కాకితో కబురంపాను. ఆ కాకి చేరలేదో మరి కబురు చెప్పలేదో, కామాందు పంపలేదో మన అమ్మ రానలేదు, నువ్వాగలేక గుక్క పడితే ఏం చెయ్యాలి. పెద్దిరాజు ప్రజా సాంస్కృతిక ఉద్యమ వారధి, ప్రజానాట్య మండలి పల్నాడు జిల్లా కార్యదర్శి. 4 గోడల మధ్య క్లాస్ రూమ్లో నేర్చుకున్న దానికన్నా విశాలమైన ప్రపంచంలోనే చాలా నేర్చుకున్నాను అంటారాయన. ఊహ తెలిసిన దగ్గర నుండి పాటే ప్రాణంగా బ్రతికానని, ఊపిరి ఉన్నంత వరకు ప్రజా సమస్యల పరిష్కారానికి దండుగట్టి కదలండి అంటూ దండోర వేయటమే తన లక్ష్యం అంటారు పెద్దిరాజు. చెమట చుక్కల విలువను ప్రపంచానికి తెలియజేయడానికి తన గళంతో పాటు కళాన్ని ఉపయోగించే పల్నాడు జిల్లా ప్రజానాట్య మండలి కార్యదర్శి పెద్దిరాజు గారితో రాకీ మీడియా చేస్తున్న ఈ ఇంటర్వ్యూలో మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే పెద్దిరాజు గారు. నమస్తే అండి. ప్రజానాట్య మండలి పల్నాడు జిల్లా కార్యదర్శిగా ఎన్నికైనందుకు మీకు అభినందనలు. థ్యాంక్స్. సో ప్రజానాట్య మండలి ఏ ఆశయం కోసం ప్రజల్లో పనిచేస్తుంది? ప్రజానాట్య మండలి ఒక ప్రజల చైతన్యం కోసం, సమాజంలో ఉన్నటువంటి అసమానతలను రూపుమాపేదానికోసం, ముఖ్యంగా కళని కళ కోసం కాదు, లేదు కళని కాసుల కోసం ఉపయోగించడం కాదు. పాట అనేది ప్రజా పోరాట ఆయుధం. ప్రజలను చైతన్యం చేయడం కోసమే ప్రజానాట్య మండలి పాటను ఉపయోగిస్తూ ఉంటుంది. అనేకమైనటువంటి మన సమాజంలో ఉన్నటువంటి అసమానతలను రూపుమాపేదానికోసం, ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు, అనేక రంగాల్లో పనిచేస్తున్నటువంటి కార్మికుల సమస్యలు, వాటన్నిటిని ఇతివృత్తంగా తీసుకొని వారి చైతన్యం కోసమే నిరంతరం పనిచేస్తూ ఉంటుంది ప్రజానాట్యం. ప్రజానాట్య మండలి లక్ష్యం అంటే సూటిగా ఏం చెప్తారు? ప్రజానాట్య మండలి లక్ష్యం సమసమాజం స్థాపించడం కోసం, సమసమాజం రావడం కోసం, అందులో ముఖ్య భూమిక పోషించాలని, అంతరాలు లేని సమాజం కోసం సమసమాజమే లక్ష్యంగా పనిచేస్తూ ఉంటుందండి ప్రజానాట్యం. ప్రజానాట్య మండలి వైపు ఎలా వచ్చారు అసలు మీరు? నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను ప్రజానాట్య మండలిలోనే పనిచేస్తూ ఉన్నాను. అంటే ఆకర్షితులు ఎలా అయ్యారు అని అంటే, అక్షర కళా జాత ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు మంచి పాటలు, నాటికలు ప్రజానాట్య మండలి రూపొందించి అక్షర దళాలని పంపించింది. అక్షర జాత అంటే ఏ సంవత్సరం అది? సుమారు నేను చిన్నపిల్లగాడినప్పుడు. ఓకే. అప్పుడు నేను అడిగినప్పుడు ఇది అక్షర జాత అని చెప్పారు. అంటే నాకు అంత ఊహ కూడా ఉండదు, చిన్న ఆడుకుంటూ తిరిగేటువంటి సందర్భంలో వచ్చినటువంటి జాత. ఆ సందర్భంలో చింతల యాదగిరి అని ఒక రచయిత రాశాడని నేను తర్వాత తెలుసుకున్నాను ఆ పాట. ఓకే. చాలా అద్భుతమైనటువంటి పాట రాశాడు. ఓకే. ఏం పాట అది? చిన్నపిల్లలు బడికి పోనీయకుండా పనికి పంపిస్తే వాళ్ళు పడేటువంటి ఇబ్బంది. ఓకే. చాలా అద్భుతంగా రాశాడు. ఆ పాట నాకు బాగా హత్తుకుపోయింది హృదయాన్ని. ఆ పాట ఏంటంటే, నా చిట్టి చేతులు చక్కని రాతలు నేర్వలేదయ్యో, నా సంకల మేడితో సాలిరు వాలులు దున్ని నానయ్యో, నన్ను గన్నా వాళ్లకు ఏడేండ్లప్పుడే దూరమయ్యాను, దొరగాది ఎట్లా కొట్టం కాడికి చేరువయ్యాను, 3 మూరల కర్రతో 30 ఎడ్లతో సోపతి నాదయ్యో,
దిక్కు దిక్కు నవరకంగా లేలేత కాళ్లకు గుచ్చెను ముళ్ళయ్యో, నా చిట్టి చేతులు చక్కని రాతలు నేర్వలేదయ్యో, నా సంకల మేడితో సాలిరు వాలులు దున్ని నానయ్యో, వెలుగుపోయి చీకటి గమ్మినప్పుడు ఇంటికి పోతానే, నా అమ్మాయ్యా రాకముందే నిద్రపోతానే, చుక్కగూకిన జాముకు ఎడ్లా కొట్టం సూరు కాడుంటా, తెల్ల వెలుగులు వచ్చేటప్పుడు నీళ్ళ బావి కాడుంటా, నా చిట్టి చేతులు చక్కని రాతలు నేర్వలేదయ్యో, నా సంకల మేడితో సాలిరు వాలులు దున్ని నానయ్యో అనే పాట ఆ రోజుల్లోనే అద్భుతంగా ప్రజల్లోకి మిమ్మల్ని ఆకర్షించిన మొదటి పాట అది. అవును. మీరు పాడిన మొదటి పాట గుర్తుందా? నేను ఆ పాటతో పాటు మీరు ఫస్ట్ టైం పాడిన పాట? నేను ఫస్ట్ టైం పాట ఆ పాటతో పాటు ఆ పాట నేర్చుకొని నాకు స్కూల్లో అవకాశం పాడమని వచ్చినప్పుడు, స్కూల్లో చదువుకుంటున్నారు అప్పుడు ఏం చదువుతున్నారు? ఐడియా ఉంది అప్పుడు? అప్పుడు నేను 5వ తరగతి చదివి ఉన్నాను. ఓకే. హై స్కూల్ ప్రాంతంలో పాట పాడమని, అంటే జనరల్గానే పాటలు పాడేవాళ్ళని ఆగస్టు 15 సందర్భంగా కాస్త జెండా ఆవిష్కరించేటప్పుడు పాడమని చెప్పేసి సహజంగా అడుగుతారు. అప్పుడు మనం స్కూల్లోకి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా ఆ చదువు గురించే కాన్సెప్ట్ ఎన్నుకొని పాడేటువంటి పరిస్థితి ఉంటుంది. వీరన్న రామన్న సూరన్న మాయన్న చదువంటే మనకింకా భయం ఇంకా వలదన్న, వీరన్న రామన్న సూరన్న మాయన్న చదువంటే మనకింకా భయం ఇంకా వలదన్న, అమ్మ ఒడి లాంటి బడి నిన్ను పిలిచింది సక్కంగా బడికెళ్ళి చదువుకుందాము, అమ్మ ఒడి లాంటి బడి నిన్ను పిలిచింది సక్కంగా బడికెళ్ళి చదువుకుందాము, తానే తందానే తానే తందానే తానే తందానే తానే తందానే, ఇట్లా పాలపాడులో పడారు ఆ పాట మొదట? ఇది పాలపాడులో ఒక స్కూలు యానివర్సరీ డే సందర్భంగా ఓకే పాడమన్నప్పుడు ఇటువంటి పాటలు, చదువంటే భయమొద్దు అద్దిరవన్న, చదువు తొలి పొద్దు వెలుగంటిది వినరా చిన్నా, ఎందుకు రాత్రవుతుందో ఎందుకు పగలొస్తుందో, ఉరుముల మెరుపుల నడుమ వాన ఎలా పడుతుందో, చదువుకుంటే తెలుస్తాది అద్దిరవన్న, చదువు తిరణాల్లో సిందంటిది వినరా చిన్నా. ఇటువంటి పాటలన్నీ స్కూల్స్ టైంలో కూడా పాడినటువంటి అనుభవాలు. పెద్దిరాజు గారు ఆ పాటలు పాడినప్పుడు ఏమన్నారు హెచ్ఎం కానీ ఊరి పెద్దలు కానీ? నన్ను ప్రోత్సహించారు. ఈ పాటలో చిన్న వయసులోనే చదువు గురించి మంచి పాటలు నేర్చుకుని పాడినందుకు అభినందించారు. మీరు ప్రతిసారి మేము ఈ స్కూల్కి ఇన్వైట్ చేసినప్పుడు మీరు వచ్చి పిల్లలకి మంచి మంచి పాటలు పాడాలని చెప్పేసి అప్పట్లోనే నన్ను ప్రోత్సహించారు. నేను చాలా చిన్న వయసు. అంటే ప్రజానాట్య మండలి అప్పటి నుంచి మీ పరిచయాలు ఉన్నాయి? అవును, అప్పటి నుంచి పనిచేయడం ఎప్పుడు స్టార్ట్ చేశారు ప్రజానాట్య మండలిలో? పనిచేయడం ప్రజానాట్య మండలిలో నేను 1998, 2000 ఆ ప్రాంతంలో ప్రజానాట్య మండలిలోకి రావడం, నన్ను కూడా గుర్తించడం, మా ఊర్లో ముఖ్యంగా మా ఊరు ఒక సాంస్కృతిక కేంద్రంగా చెప్పొచ్చు. పాలపాడు మాది నర్సరావుపేట మండలం, పాలపాడు. అంటే ప్రజానాట్య మండలిలోకి మీరు రావడానికి ప్రోత్సహించినటువంటి, నన్ను ప్రజానాట్య మండలిలోకి రావడానికి ప్రోత్సహించిన వాళ్ళలో ముఖ్యంగా అప్పటికే అక్కడ ప్రజానాట్య మండలిలో కీలకంగా పనిచేస్తున్నటువంటి మెట్టు కోటిరెడ్డి గారని, మా ఊర్లో ఒక ప్రజానాట్య మండలిలో పనిచేసినటువంటి నాయకుడు గుర్తించి నన్ను శిక్షణా శిబిరాలకు పంపడం. శిక్షణా శిబిరానికి చాలా శిక్షణా శిబిరాలకి ఎక్కడికి వెళ్ళారు? నేను హైదరాబాద్ వెళ్ళాను. శిక్షణా శిబిరం హైదరాబాద్ ఎక్కడ జరిగింది? శిక్షణా శిబిరం హైదరాబాదులో లలిత కళాతోరణంలో జరిగింది. ఓకే. లలిత కళాతోరణంలో జరిగినప్పుడు రకరకాల శిక్షణ శిబిరం, అంటే దర్శకత్వం ఎలా చేయాలి, నటన ఎలా చేయాలి, పాట ఎలా పాడాలి, పాట ఎలా రాయాలి అనేటువంటి విభాగం రాయటం కూడా. మీరు రాశారు పాట ఏమన్నా? అప్పుడు నేను కొత్త పాట అక్కడే రాశాను. మీరు రాశారు? నేను రాశాను. ఏం పాట అది? నేను ఈ వ్యవసాయ కూలీలో భూమి పోతుంది అన్నప్పుడు పాట రాయాల్సి వచ్చినప్పుడు అందరు రాస్తుంటే నేను ఎందుకు ప్రయత్నం చేయకూడదు అనేటువంటి ఒక ఉద్దేశంతో చెట్టు కింద కూర్చొని ఒక పాట ప్రయత్నం చేశాను. అది వెంటనే రికార్డింగ్ కూడా అయ్యి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లోకి వచ్చింది. భూమి పోతుంది మన బువ్వ పోతుంది, పోరు చెయ్యకుంటే మన ప్రాణం పోతుంది, భూమి పోతుంది మన బువ్వ పోతుంది, పోరు చెయ్యకుంటే మన ప్రాణం పోతుంది, భూములన్నీ దోచుకున్న దొంగ ఎవరో తెలిసాక ఇంకా చూస్తావెందుకు ఎదురు తిరిగి కలబడక, లేవర కులన్నా పోరాడరమాయన్నా, లేవర కులన్నా పోరాడరమాయన్నా అనేటువంటి పాట అక్కడే
ఆ పాట మీరు రాసి పాడిన తర్వాత ఆ శిక్షణా శిబిరంలో ఉన్న నాయకత్వం ఉంటుందిగా, అవును. అప్పుడు ఏమన్నారు ఆ పాట వెంటనే రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నటువంటి రమేష్ అనే రమేష్ గారు రాష్ట్ర కార్యదర్శి అప్పుడు పిలిచి బాగా రాస్తున్నావు, నువ్వు ట్రై చేయి, మొదలుపెట్టి అన్నీ మీకు ప్రతిసారి మేము ఇన్ఫర్మేషన్ చెప్తూ ఉంటాం, అంటే ఈ శిక్షణ శిబిరాల సందర్భంగా కానీ మీరు స్వతహాగా కానీ ప్రారంభించండి అని చెప్పేసి అక్కడ మంచి ప్రోత్సాహం జరిగింది. ఆ తర్వాత మన గుంటూరు ఘంటారామం అనే పేరుతోటి పాదయాత్ర చేశారు గుంటూరు రమాదేవి గారి నాయకత్వంలో. ఓకే, గుంటూరు ఘంటారామం పేరుతో గుంటూరు జిల్లా అంతటా పాదయాత్ర జరిగిన 2005 అనుకుంటుంది. ఒక పాట కూడా రాశాను అప్పుడు. అది ఆ పాట బాగా పాపులర్లోకి వచ్చింది. ఏ పాట అది? జనం నెత్తిన, ఇప్పుడు దాన్ని ఫస్ట్లో జనం గుండెలా చప్పుడు ధ్వనుల పాదయాత్ర అని పెట్టేశాము. ఓకే, జనం గుండెలా చప్పుడు ధ్వనుల పాదయాత్ర రన్నా, ఈ పాదయాత్ర రన్నా, గళం కలిపి గర్జించే యాత్ర పాదయాత్ర రన్నా, ఈ పోరు యాత్ర రన్నా, గల్లు 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 మంటూ గజ్జలు మ్రోగినవి, కణ 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 మంటూ డప్పులు మ్రోగినవి, కదలండమ్మ కదలండి పాదయాత్రలో కలవండి, కదలండయ్యో కదలండి పోరు యాత్రలో కలవండి, కరువు కాడిని మోసి మోసి దారిద్ర్యంలో ఉన్న వారిపై కూరల ధరలు పడగలు విప్పెను, టమోటా తాకితే టప్పున వేలే, కందిపప్పు జుడ కస్సున లేచే, పెసరపప్పులా జాడే లేదు, మార్కెట్టు చుట్టూ ప్రాణం తిరిగే తానా తందానా, ఇంటికాడ పొయ్యి ముందు పెళ్ళాం పిల్లల గానా బజానా. పాదయాత్ర మొత్తం ఉన్నారా మీరు కూడా? పాదయాత్ర మొత్తం నేను నాయకులతో కలిసే వెళ్ళాను. ఇది క్యాసెట్, అప్పుడు క్యాసెట్లు ఉండేవి, క్యాసెట్ రూపంలో రికార్డింగ్ అయింది. మళ్ళీ మధ్య మధ్యలో వస్తున్న సమస్యల మీద అప్పటికప్పుడే పాటలు అల్లడం అదంతా మొదలుపెట్టి. మీరు రాసిన పాటల్లో మీకు బాగా నచ్చిన పాట? నేను రాసిన పాటల్లో నాకు వ్యవసాయ కూలీలన్నా రైతాంగం అన్నా వారి బాధలు చూస్తే నేను వ్యవసాయ కూలీ కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ వ్యవసాయ రంగం. రైతు ఈ గతంలో ఉండే పాట, ఏరువాక సాగారో రన్నో చిన్నన్న, నీ కష్టమంతా తీరునురో రన్నో చిన్నన్న అని ఒక రచయిత అన్నాడు. అంటే అప్పుడు ఏరువాక అలా ఉండేది, కానీ ఇవాళ ఏరువాక పరిస్థితి మారిపోయిందని చెప్పేసి నేను అదే ఏరువాక కంటెంట్ తీసుకుని రాశారు. నేను రాశాను. ఏమంటూ చెప్పనే ఏరువాక, రైతు గుండె పగిలే పాడి పంటలేక, బండలైన బ్రతుకు లాగలేక, జోడు ఎడ్లనే అమ్మిండు దిక్కులేక, ఏమంటూ చెప్పనే ఏరువాక, రైతు గుండె పగిలే పాడి పంటలేక, నికరం లేకుండా నీరు బారుతున్న ఆశతో మాగాణి అంచులంట దడిపి, పచ్చని మొక్కకు ప్రాణమూదాలని ఎరువులని రైతన్న అడుగుతుంటే వీడు దొంగంటూ సర్కారు కేసు పెట్టే, బండలైన బ్రతుకు లాగలేక, ఆలి పుస్తెలే అమ్మిండు దిక్కులేక, ఏమంటూ చెప్పనే ఏరువాక, రైతు గుండె పగిలే పాడి పంటలేక, తూర్పున కొండల్లో పొద్దు పుడుతూ ఉంటే రెక్కేసి రైతన్న ఎడ్లు గడుతూ ఉంటే, లచ్చుమమ్మ సల్ల గుత్తి తిప్పుతుంటే, నిండు పున్నమిలాంటి రోజులే నా కళ్ళ ముందే కరిగిపోయేనే, బండలైన బ్రతుకు లాగలేక, జోడు ఎడ్లనే అమ్మిండు దిక్కులేక. ఈ పాట కూడా రాష్ట్ర వ్యాప్తంగా రికార్డింగ్ అయ్యి ప్రజల్లోకి వచ్చినటువంటి. నేను ప్రాథమిక విద్య 5వ తరగతి వరకు రావటం మూలంగా నేర్చుకున్నారు ఇవన్నీ ప్రజానాట్య మండలిలో చేరడం ద్వారా ముందు మనిషికి శాస్త్రీయ అవగాహన పెంపొందించింది, సమాజ మార్పుని అవగాహన చేసుకునే విధంగా పెంపొందించింది. ముఖ్యంగా బలంగా వామపక్ష ఉద్యమాలు ఆ రోజుల్లో బాగా ఉండేవి, ఆ ప్రభావం కూడా మా మీద బాగా ఉండేది. రచయితగా మారడానికి ప్రేరణ? నేను రచయితగా మారడానికి ఆ ప్రజానాట్య మండలిలో పనిచేస్తున్న క్రమంలోనే కొన్ని పాటలు నాకు ఉత్తేజాన్ని కలిగించి, ఇప్పుడు మన తెలంగాణ సాయుధ పోరాటాన్ని ఉర్రూతొలగించినటువంటి పాట ఒకటి ఉంది,
బండెనక బండి గట్టి 16 బళ్ళు గట్టి, ఏ బండ్లో పోతావు కొడకో నైజాము సర్కరోడా, ఏ బండ్లో పోతావు కొడకో నైజాము సర్కరోడా. చుట్టుముట్టు సూర్యపేట నట నడుమ నల్లగొండ, నువ్వు ఉండేది హైదరాబాదు దాని పక్కన గోల్కొండ. గోల్కొండ కిలా కింద, గోల్కొండ కిలా కింద, గోల్కొండ కిలా కింద నీ గోరి కడతాం కొడుకో అనేటువంటి పాటలు ఆ రోజుల్లో బాగా ప్రభావితం చేసినటువంటి పరిస్థితి. 4 గోడల మధ్య చదువుకున్న దానికన్నా నేర్చుకున్న దానికన్నా బయట ప్రపంచంలో ఎక్కువ నేర్చుకున్నానంటారు. అవును, అవును, ఈ ప్రజా ఉద్యమాలకు వచ్చిన తర్వాత చాలా పాటలు వినుంటారు. అవును. అందులో మేము బాగా ఆకర్షించేటువంటి 2 పాటలు. ఈ ఈ బయట ప్రపంచంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ రోజుల్లోనే ఒక పాట పల్లెల్ని చుట్టుముట్టినటువంటి పాట. అంటే ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఒక చిన్నపిల్లల్ని బయట వదిలిపెట్టాలంటే తల్లిదండ్రులు భయానకమైనటువంటి పరిస్థితి. మనం రీసెంట్గా చూసాం జ్ఞానేశ్వరి ఒక 20 నిమిషాల్లోనే మిస్ అయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఆ రోజుల్లో ఒక తల్లి పనికి వెళ్తే ఒక పెద్ద పిల్ల దగ్గర చిన్నపిల్లని వదిలిపెట్టి వెళ్ళేటువంటి పరిస్థితి. అంటే ఈరోజు లేవనుకో ఆ పరిస్థితులు. కానీ ఆనాడు ఆ పాట ప్రతి ఒక్క తల్లి హృదయాన్ని, ప్రతి ఒక్కళ్ళని కదిలించినటువంటి పాట. అంటే ఆ పాప ఏడుస్తుంటుంది, పెద్ద పిల్ల ఎత్తుకొని ఓదార్చేటువంటి పరిస్థితుల్లో ఆ పాట ఏం చెప్పాలో ఏం పాడాలో తెలియక పాడుతూ ఉంటుంది. చాలా అద్భుతమైన పాట. జోలాలి పాడాలి, జోలాలి పాడాలి, ఈ జోల పాటతోనే పాపాయి ఆపాలిని గోల పాపాయి. జోలాలి పాడాలి, జోలాలి పాడాలి, పొలం నుంచి రమ్మని పాలిచ్చి పొమ్మని అమ్మను రమ్మని కాకితో కబురంపాను, నే కాకితో కబురంపాను. ఆ కాకి చేరలేదో మరి కబురు చెప్పలేదో, కామాందు పంపలేదో మన అమ్మ రానలేదు. నువ్వాగలేక గుక్క పడితే ఏం చెయ్యాలి, నేనేం చెయ్యాలి. జోలాలి పాడాలి, జోలాలి పాడాలి. ఇటువంటి పాటలు కూడా పల్లెల్లో చుట్టూ తిరిగి వచ్చినటువంటి పాటలు అన్నీ. అదే ఇప్పుడు మనం పెరిగినటువంటి యాంత్రీకరణతోటి వ్యవసాయ కూలీలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. అప్పుడు ఆనాడు వ్యవసాయ కూలీలు ఆడవాళ్ళ గురించి పాడాలనుకున్నప్పుడు ఒక వరిచేలో కోతకు వచ్చినటువంటి పంట పొలాన్ని కొయ్యండి అని చెప్పేదానికంటే పాట రూపంలో చెప్పాడు ఒక రచయిత. కొంగు నడుముగు చుట్టవే చెల్లెమ్మ కొడవళ్ళు చేపట్టవే చెల్లెమ్మ, కొంగు నడుముగు చుట్టవే చెల్లెమ్మ కొడవళ్ళు చేపట్టవే చెల్లెమ్మ అంటూ ఒక వ్యవసాయ కూలీల్ని వాళ్ళ దృశ్యాన్ని చూపించేటువంటి పరిస్థితి. కానీ అదే పరిస్థితుల్లో మళ్ళీ ఇంకొక అడుగు ముందుకేసిన తర్వాత పాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఏమని? యంత్రాలు యంత్రాలు భలే గోలు బాలు వీటి చిత్రాలు, యంత్రాలు భూస్వాముల పొలం పనులలో కూలికి పోటీ యంత్రం తెచ్చిరి, భూస్వాముల పొలం పనులలో కూలికి పోటీ యంత్రం తెచ్చిరి అనుకుంటూ యంత్రాలు ప్రవేశపెట్టిన తర్వాత కూడా పాడాల్సినటువంటి పరిస్థితి. అంటే ప్రజానాట్య మండలి మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా, మారుతున్నటువంటి కాలమాన పరిస్థితులకు అనుగుణంగా పాలకులు తీసుకొస్తున్నటువంటి నూతన ఆర్థిక విధానాల ప్రభావం ఎలా మారిపోతున్నాయి, ఎలా మారబోతున్నాయి అనేది చెప్పుకుంటూ వస్తున్నటువంటి క్రమంలో ఓహో ఇది కదా అనిపించి నాకు ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత ఒక రచయిత చెప్తాడు, ఒక ప్రైవేటీకరణ చేస్తే ఎలా ఉంటుంది. ప్రైవేటు భూతం లేచింది బిడ్డ పారా హుషారు, లాభాల కూరల్ని చాచింది బిడ్డ లేదా కంగారు, కాలినడకన తిరిగే నీలాంటి పేదోడు ఎర్ర బస్సులోన ఎక్కి తిరుగుతుంటే కళ్ళు కుట్టినట్టి ప్రైవేటు భూతము పేదోడి పైన గుర్రుగా చూసింది, ఆర్టీసీనంతా తేరగా దోచెయ్య లాభాలన్నీ తానే కాజెయ్య, కాసు లేనోడికి బస్సు ఎందుకంటూ కాలినడకే నీకు ఖరారు చెయ్యంగా, ప్రైవేటు భూతం లేచింది బిడ్డ పారా హుషారు, లాభాల కూరల్ని చాచింది బిడ్డ లేదా కంగారు. ఇట్లా
ఆ ప్రైవేటైజేషన్ పెరగబోతుందని చెప్పేసి ముందే హెచ్చరిక చేయడం, అంటే దీన్ని రాబోయే ప్రమాదాన్ని ముందుగానే గమనించి ప్రజలకు తెలియజేసేటువంటి బాధ్యతని ప్రజానాట్య మండలిగా తీసుకొని కొన్ని అనేకమైన పాటలు, నాటికలు రూపొందించడం జరుగుతూ వస్తాం. 20 సంవత్సరాల జర్నీ మీకు ప్రజానాట్య మండలి. ఎస్, అవునండి. అంటే 20 సంవత్సరాల జర్నీలో మిమ్మల్ని బాగా ఆకట్టుకున్న మీకు ఇష్టమైన ఒక రాజకీయ నాయకుడు అంటే ఏం పేరు చెప్తారు? నాకు ఇందులోకి రావాలి అనుకున్నప్పుడు ఎక్కువగా పుచ్చలపల్లి సుందరయ్య గారి జీవితం కఠోరమైనటువంటి, సుందరయ్య గారు, పుచ్చలపల్లి సుందరయ్య గారి జీవితాన్ని అనుక్షణం గుర్తు చేసుకునే విధంగా, ఇప్పుడు మేము పనిచేసే క్రమంలోనే కొన్ని ఒడిదుడుకులు, కొన్ని ఇబ్బందులు కుటుంబం నుండి కానీ, బంధువుల నుండి కానీ, సమాజం నుండి కానీ, మీరు ఏం సంపాదిస్తారు, ఏం సాధిస్తారు, ఏం చేద్దాం అనుకుంటున్నారు అని చెప్పేసి మమ్మల్ని పీడించేటువంటి కొన్ని ప్రశ్నలు ఉంటాయి. వాటన్నిటిని దాటుకొని వస్తూ ఉంటాం. కానీ ఆ రోజుల్లోనే ఆయన బిడ్డలు పుట్టకుండా కూడా ఆపరేషన్ చేయించుకోవాలి అనేటువంటి ఒక నిర్ణయాన్ని, అది ఈ రోజుకు కూడా తలుచుకుంటేనే అది చాలా కన్నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితి. ఆ రోజుల్లో ఆయన తీసుకున్న నిర్ణయం అంటే ఇంతకు మించినటువంటి త్యాగం ఎవరైనా ఇవాళ స్వార్థంగా ఆలోచిస్తూ ఉంటారు. నేను నా తర్వాత ఎవరు, ఇప్పుడు చూస్తూ ఉన్నాం రాజకీయ నాయకుల్లో, నేను పోయిన తర్వాత నా కొడుకు, నా బామర్ది, నా భార్య అట్లా ఉంటారు. కానీ ఆయన బిడ్డలను కూడా కనకుండా తన యావత్ జీవితాన్ని ఉద్యమానికి అర్పించడం అనేది మాకు చాలా స్ఫూర్తిదాయకం అనిపించింది. అంటే అంతగా చేయలేకపోయినా కొంతమేరకైనా ఆ బాటలో నడవాలని చెప్పేసి నిర్ణయించుకొని ఈ ప్రజా జీవితంలో గడుపుతాం. ఒక పాట సుందరయ్య గారు అంటే సుందరయ్య గారి పాటలో బాగా ప్రాచుర్యం పొందినటువంటి పాట ఒక పాట ఉంది. కానీ ఈ సందర్భంగా నేను ఇంకో పాట పరిచయం చేయదలుచుకున్నాను. భరతమాత ముద్దు బిడ్డ సుందరయ్యరా, సమతా మమతల రూపం చల్లనయ్యరా. భరతమాత ముద్దు బిడ్డ సుందరయ్యరా, పుట్టింది రతనాలు పండే చోట, భూమి పులకించిందోయ్ పుణ్యుని పుట్టుక చేత. పేద సాద బాధలన్నీ తిలకించాడు, సమసమాజ స్థాపనకై పయనించాడు, తాను పయనించాడు అని ఈ మధ్యకాలంలో కొంత వామపక్షాల మీద ప్రచారం కొంతమంది చేస్తూ ఉన్నారు. ఏంటి సుందరయ్య గారు లాంటి వాళ్ళు ఎవరున్నారు, ఎక్కడున్నారు అని చెప్పేసి. అంటే ఈ క్రమంలో ఇంకొక రచయిత అంటాడు, ఎవరయ్య మా అయ్య సుందరయ్యను కనిపించలేదన్నది, పేదోళ్ళ పోరులో ఎర్ర జెండై ఉంటే వెతుకులాడుతున్నది, మా అయ్య కనిపించలేదన్నది. తెల్లని ముత్యాల రాసుల్లో పుట్టి తెగిన జీవితాల నాడుల్ని ముడిపెట్టి, వీర తెలంగాణ విప్లవాన్ని తెచ్చి వెట్టి చాకిరినంత కూలగొట్టినట్టి, తెలుగు జాతి మీద ఎర్ర మల్లెల జల్లు, తెలుగు జాతి మీద ఎర్ర మల్లెల జల్లు కురిపించి మెరిపించి మెరిసిన వీరుడు సుందరయ్యకు లాల్ సలాం, మా పేదల తండ్రికి లాల్ సలాం అని ఇంకొక రచయిత అంటాడు. త్యాగాల కోటరా ఎర్ర జెండా తిరుగుతుంది తెలుగు గడ్డ ఏదో పాట ఉన్నట్టుంది. అవును, ఈ అప్పట్లోనే మంచి ఊపిచ్చినటువంటి పాట. కమ్యూనిస్టుల ప్రభావం బాగా, ఉద్యమాలు కానీ ఈ సమాజం మీద బాగా ప్రభావం చూపిస్తున్నటువంటి కాలంలో, త్యాగాల కోటర ఎర్ర జెండా తెలుపుతుంది ఈ తెలుగు గడ్డ, పోరాడే పేదోళ్ళ పెద్ద దిక్కు సుత్తి కొడవలి సుక్క గుర్తు. త్యాగాల కోటర ఎర్ర జెండా తెలుపుతుంది ఈ తెలుగు గడ్డ, పోరాడే పేదోళ్ళ పెద్ద దిక్కు సుత్తి కొడవలి సుక్క గుర్తు. రోజు రోజు రేట్లు పెంచి పేదవాణ్ణి దోచుకునే పాలకుల పద్ధతుల్ని పట్టుబట్టి తిప్పి కొట్టే సుత్తి కొడవలి అరరరర సుత్తి కొడవలి సుక్క గుర్తు మరువకండి మా అన్నలారా, మన మేలెంచి వెన్నంటి ఉండురన్నా కదలండి పేదల గెలుపునకు అని ఆ రోజుల్లో కూడా ఆ పాట మంచి ప్రాచుర్యం. పెద్దిరాజు గారు 20 సంవత్సరాల క్రితం వామపక్ష ఉద్యమం బలంగా ఉండేది, మీరు ఆకర్షితులయ్యారు, 20 సంవత్సరాల జర్నీ కొనసాగిస్తున్నారు. అవును, కానీ వామపక్ష ఉద్యమం ఇందా మీరు చెప్పారు, సుందరయ్య గారు నాయకులు లేరు అన్నప్పుడు మీరు ఒక పాట కూడా పాడారు. 20 సంవత్సరాల జర్నీని చూసినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతంలోనే మారుతున్న సమాజం జరిగిందంతా వర్గ సమాజాల పోరాటాలు, జరిగేది కూడా వర్గ సమాజాల పోరాటే, ప్రజలు మారుస్తారు ఈ సమాజాన్ని అనేది అది మూల సూత్రం. అయితే ఈ క్రమంలోనే నూతన ఆర్థిక విధానాల ప్రభావం ఎలా ఉంటుంది,
ప్రజలు ఎలా విచ్ఛిన్నం అవుతారు, వీళ్ళని దోపిడీ మరింత తీవ్రతరం ఎలా చేస్తుంది అని చెప్పేసి ఆల్రెడీ సిద్ధాంతం ఒకటి ఉంది. అయితే ఇప్పుడు ప్రజలు అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితిని, ప్రజలు అర్థం చేసుకునే పరిస్థితి నుంచి కూడా నెట్టివేయబడతా ఉన్నారు. అంటే మనం మొదట్లో ఏదైతే అనుకున్నాం, అప్పుడు ఏం చెప్పాం, మంచినీళ్ళు కొని తాగాల్సి వస్తుంది అని చెప్పేసి ఆనాడు పాటలు నాటికలు చేసి, ఇవాళ వాటర్ బాటిల్ లేనిది కనీసం టిఫిన్ సెంటర్లోకి వెళ్తే బాటిల్ ప్రత్యేకంగా కొనుక్కోవాల్సిన పరిస్థితి, జర్నీ చేయాల్సి వస్తే వాటర్ బాటిల్ కొనుక్కోవాల్సిన పరిస్థితి. అప్పట్లో మంచినీళ్ళు కొనుక్కొని తాగాలి అని అంటే విరివిగా దొరికే క్రమంలో మంచినీళ్ళు కొనుక్కొని తాగటం ఏంటి అనుకున్న కొంతమంది పెద్దలు ఉన్నారు. కానీ ఇవాళ ఆ పరిస్థితికి వచ్చేసింది. సామ్రాజ్యవాదం పెద్ద ప్రమాదం అని చెప్పేసి మనం అప్పటి నుంచి కూడా చెప్తూనే వస్తూ ఉన్నాం. సామ్రాజ్యవాదం నశించాలి, సామ్రాజ్యవాదం ఇవాళ ఏంటి, ఇవాళ జరుగుతున్న యుద్ధాలు ఏంటి, పెట్టుబడిదారి వ్యవస్థ పతనం కాక తప్పదు అనేది బల్లగుద్ది చెప్తున్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతం. కానీ పెట్టుబడిదారుడు ఇవాళ మొత్తం ప్రపంచ దేశాల మీద ఆక్యుపై చేసి తన పెత్తనాన్ని కొనసాగించుకోవడానికి ఎన్ని వికృతి చేష్టలు చేస్తూ ఉన్నాడు. చెప్పారు కాబట్టి సందర్భం వచ్చింది కాబట్టి అమెరికా యుద్ధోన్మాదం, ఇరాన్ దాడి కావచ్చు, ఒక పాట దీని మీద ఉందా? వద్దనండి వద్దనండి యుద్ధాలు వద్దనండి, వద్దనండి వద్దనండి యుద్ధాలు వద్దునండి, ప్రపంచ శాంతే మనకు ముద్దు ముద్దు అనరండి, వద్దనండి వద్దనండి యుద్ధాలు వద్దనండి అని చెప్పి. యుద్ధం ఒక విధ్వంసాన్ని మాత్రమే సృష్టిస్తుంది, నష్టాన్ని మాత్రమే సృష్టిస్తుంది, తిరిగి దాన్ని పూడ్చలేదు అనేది. పెట్టుబడిదారి వ్యవస్థ తను గొయ్యే తను తీసుకుంటుంది అనేది అది సత్యం. దీన్ని ప్రజలు చిన్న చిన్నగా అర్థం చేసుకుంటారనేది వాస్తవం. ఎందుకంటే అప్పట్లో సుందరయ్య గారిలాగా ఉన్నారా లేరా అని చెప్పేసి మాట్లాడుకునే క్రమంలో జనమంతా ఒక చోట పోగుపడితే బాగా ఉంది అని అనిపించవచ్చు. కానీ జనాన్ని పోగు పడనీకున్నటువంటి చేస్తున్నటువంటి పరిస్థితులు బయటికి రావట్లేదు. ఈ సందర్భంగానైనా మీరు ప్రజాపాటను బయటకు తీస్తున్నందుకు నిజంగా మీకు రాఖీ మీడియాకి మేము ధన్యవాదాలు తెలపాలి. ఎందుకంటే కొన్ని వాస్తవాలని, కొన్ని ప్రజల పాటలని, ప్రజా సంస్కృతిని, ప్రజలకు సంబంధించినటువంటి విషయాలని మీరు ఈ రూపంగానైనా సరే ప్రజలకు తెలియజేస్తున్నందుకు నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే మరుగున పడిపోతున్నటువంటి కొన్ని వాస్తవాలను బయటికి తీసేటువంటి పరిస్థితులు ఇవాళ కొన్ని సంస్థలు కానీ మీడియాలు కానీ లేవు. నేను చెప్పాను ఇందాకే, సమాజం మార్పులో భాగంగా, సమాజాన్ని అంటిపెట్టుకొని పనిచేసేటువంటి బాధ్యతలో భాగంగా మనం కళల పట్ల ఆకర్షితులై వచ్చినప్పటికీ సమాజ పట్ల బాధ్యతగా ఉండాలి అనేటువంటి కోణంలో వ్యసనాలకి, చెడు వ్యసనాలకి బానిసలు అవ్వద్దు అని చెప్పేసి చెబుతూ నేను ఇందాకే చెప్పాను, స్కూల్లో నేర్చుకున్న దానికంటే నేను ప్రజానాట్య మండలిలోనూ వామపక్ష భావాల్లోనూ నేర్చుకున్నదే ఎక్కువ అని. అందులో సైన్స్ని నేను బాగా నమ్మాను, ఇప్పుడు కూడా నమ్ముతూ అదే చేస్తున్నానని. ఆ క్రమంలోనే మూఢనమ్మకాలు ఒకవైపు, సైన్స్ ఒకవైపు ఉంది. అప్పుడు నేను మూఢనమ్మకం మీద కూడా రాశాను ఒక పాట. మూఢనమ్మకం మీద ఏం రాశాను అంటే, ఎంత పని చేసింది నమ్మకం, నా బ్రతుకాగం చేసింది మూఢనమ్మకం, జాతకాల వెంట నేను పరిగెత్తాను, కట్టుకున్న గోడ కూడా పడగొట్టాను, నాకు చదువు సంధ్యలున్న, సర్కారు కొలువు ఉన్న, ముహూర్తాలు చూడకుండా ముందుకు పోలేకున్నా, ఎంత పని చేసింది నమ్మకం, నా బ్రతుకాగం చేసింది మూఢనమ్మకం అని ఒక సైన్స్ జాత కోసం ఒక పాట రాశారు. అదే క్రమంలో ఇదే సమాజంలో ఈ యువత పాడైపోతున్నారనే సందర్భంలో కూడా రాశాను. గడప గడపకొస్తుందని గంజాయి, దాన్ని తాగుతూ నువ్వు చేస్తావా ఎంజాయి, దాని ప్రమాదాన్ని గమనించరా సోదరా, దాని ప్రమాదాన్ని గమనించరా సోదరా, దాని అంతు చూడకుంటే బ్రతుకు లేదురా, ఒంట్లో నారాలన్నీ మెలిబెడుతుంటే, తల బాదుకునేటట్టు పిచ్చి ఎక్కిస్తుంటే, అమ్మను అమ్మాయిలాగా చూపిస్తుంటే, మనిషివన్న సంగతినే మరిపిస్తుంటే, నాకెందుకు ఈ నరకమని క్షణమాలోచించవా, నాకెందుకు ఈ నరకమని క్షణమాలోచించవా, ఎవడిదో వ్యాపారానికి ప్రాణం బలి పెడతావా, గడప గడపకొస్తుందని గంజాయి, దాన్ని తాగుతూ నువ్వు చేస్తావా ఎంజాయి అని డ్రగ్స్కి వ్యతిరేకంగా కూడా గంజాయికి వ్యతిరేకంగా ఈ పాట రాసిన సందర్భంగా నేను వ్యవసాయ కూలీల మీద చెప్పాను. భూమి పోతుంది, అదే టైంలో ఇళ్ల స్థలాల కోసం
ముదిగొండ పోరాటం జరిగింది అప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో. ఆ టైంలో కూడా నేను ఇక్కడి నుంచి పాట రాసి పంపిస్తే అది కూడా వెంటనే రికార్డింగ్ అయ్యి జనంలోకి వచ్చిన పరిస్థితి ఉంది. పాలకుల సైగతోటి నన్ను తరుముతుంది లాటి, నేనెదురిస్తా పోటీ ఎర్ర జెండా అండతోటి. పాలకుల సైగతోటి నన్ను తరుముతుంది లాటి, నేనెదురిస్తా పోటీ ఎర్ర జెండా అండతోటి. నా కూడు పోయినంక, నా గూడు పోయినంక, నా విలువ పోయినంక, నా ప్రాణం ఎందుకింకా అంటూ అటువంటి పోరాటాలకు సంఘీభావంగా కూడా నేను పాటలు రాయటం మొదలుపెట్టిన తర్వాత అన్నీ ఎక్కడ ఏ సమస్య వచ్చినా కానీ ఆ సమస్యకు స్పందించి పాటలు రాయటం, రాస్తున్నాను, రాశాను. ఒక్కరోజైనా దాని విలువ నీకు తెలుస్తుంది మిత్రమా? ఒక్కరోజైనా ఒక్కసారైనా కమ్యూనిస్టుగా బ్రతుకునేస్తమా, ఆ గొప్ప నీకు తెలుస్తుంది మిత్రమా. చెట్టును ప్రేమించటం, చెమటను ప్రేమించడం, మట్టిని ప్రేమించడం, మనిషిని ప్రేమించడం, నీ శ్వాస గుణమై వర్ధిల్లుతుంది, అది గులాబీల వనమై గుబాళిస్తూ ఉంది. ఒక్కరోజైనా ఒక్కసారైనా కమ్యూనిస్టుగా బ్రతుకునేస్తమా, ఆ గొప్ప నీకు తెలుస్తుంది మిత్రమా. అంటే ఆ పదంలో యొక్క ఉద్దేశం ఒక్కసారి కమ్యూనిస్టు భావాల వైపు, కమ్యూనిస్టు సిద్ధాంతం వైపు, వాళ్ళు జీవిస్తున్నటువంటి జీవితం వైపు ఒక్కసారి తొంగి చూస్తే ఆ విలువ నీకు తెలుస్తుంది అని అంటే, ఇప్పుడు దూరంగా ఉండి చూడడం కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, కానీ లోపలికి వచ్చి దాన్ని అధ్యయనం చేసిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంటుంది. ఇప్పుడు మాలో ఐఏఎస్లు ఉన్నారు, ఐపీఎస్లు ఉన్నారు. జాబుల వైపు వెళ్లకుండా ఈ సమాజం ఎప్పటికవునా మారుద్ది అనేటువంటి ఒక నమ్మకంతో ప్రయాణం చేస్తున్నటువంటి ఇదిలో మనమంతా ఉన్నాం. థ్యాంక్ యూ పెద్దిరాజు గారు. ఆంధ్ర ప్రజానాట్య మండలి పల్నాడు జిల్లాలో ముందుకు వెళ్ళాలని, కళ కోసం కాదు ప్రజల కోసం ఉన్న మీ నినాదం మరింతగా ప్రజల్లోకి వెళ్ళాలని కోరుకుంటూ మా రాఖీ మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.